శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం ఐం వారాహ్యై నమో నమః. వారాహి మాత. అసలు వారాహి అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? వారాహి అమ్మవారి ఉపాసన ఎలా చేయాలి? ఉపాసన చేస్తే ఏ ఏ సమయాల్లో చేయాలి? ఎవరు చేయాలి? ఎలా చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం, సరైనటువంటి సమాధానం దొరక్క చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారాహి అనేటువంటి అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపిణి. వరాహమూర్తి అవతారంలో విష్ణుమూర్తి యొక్క భార్య రూపంలో ఉండేటువంటి అమ్మవారే వారాహి మాత అని చెప్పబడుతూ ఉంది. మరి వారాహి మాత ఉగ్రదేవతగా ఎందుకు ఆరాధన చేస్తున్నారు? దక్షిణాచారం, వామాచారం అనేటువంటి రెండు ఆచారాలు ఉన్నాయి. ఈ రెండు ఆచారాలు ఎందుకు ఆచరిస్తూ ఉపాసనా మార్గంలో చేస్తున్నారు అనే పెద్ద అనుమానం చాలామందికి ఉంటూ ఉంటుంది. ఏ దేవత అయినా సరే వామాచార, దక్షిణాచారాలు ఎక్కువగా ఉండేటువంటి దేవతలు మన హిందూ ధర్మంలో అనేక మంది ఉన్నారు. వారిలో గణపతి కూడా ఒకరు. ఇలానే సాత్వికంగా కనపడుతూ వామాచార స్థితిలో పూజింపదగినటువంటి ఒక శక్తి ఏదన్నా ఉన్నది అంటే ప్రత్యంగిర, మహాకాళి, ధూమావతి, భగళాముఖి, తార, కాళి ఇలాంటి శక్తులతో పాటుగా వారాహి అమ్మవారు. మనం ఏవైతే సప్తమాతృకలు అని చెప్పుకుంటూ ఉంటామో 7 అమ్మవార్లు, వారిలో ఒక ముఖ్యమైనటువంటి దేవతే వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతినిత్యం చేసేటువంటి లలితా సహస్రనామ పారాయణలో చాలా ప్రధానమైనటువంటి నామాలతో ఈ అమ్మవారి గురించి వర్ణింపబడుతూ ఉన్నది. ఎలా అంటే లలితా అమ్మవారి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని నియమించడం జరిగింది. దీనివల్ల మనకు జరిగేటువంటి ఈ అమ్మవారి ఉపాసన వల్ల, పూజ వల్ల, ఆరాధన వల్ల, జపం వల్ల, తపస్సు వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల, హోమం వల్ల కలిగేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా జయాన్ని చేకూర్చేటువంటి, అలాగే ఆత్మజ్ఞాన వివేకము. ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞాన వివేకమైనటువంటి లక్షణాల గురించి చెప్పుకోవాలంటే ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఎవరి దగ్గర ఎంతవరకు ఎలా ఉండాలో బాగా తెలిసినటువంటి వాళ్ళలో ఆంజనేయ స్వామి వారు మనకు బాగా తెలిసినటువంటి ఒక శక్తి స్వరూపం. అలాగే అలాంటి ఆలోచన విధానాన్ని ఎలా తెలివిగా మాట్లాడాలి, ఎలా కార్యదక్షత కలిగి ఉండాలి, కార్యం సాధించే వారికి కావలసినటువంటి ధైర్య సాహసాలు ఎంతవరకు కావాలి, ఇవన్నీ కూడా సమకూర్చేటువంటి దేవతే వారాహి అమ్మవారుగా చెప్పబడుతూ ఉంది. ఎందువల్ల లలితా అమ్మవారికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి కారణం చేత ఇందులో దివ్యమైనటువంటి ఒక రాజకీయ పదవులు కావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిలో సంస్థలో పనిచేస్తూ కూడాను దాంట్లో రాణింపు కలగడానికి కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం ద్వారా తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా వారాహి అమ్మవారు ముఖ్యంగా భూ గృహ వివాద వ్యవహారాలలో అత్యంత కీలక పాత్ర వహించేటువంటి శక్తి స్వరూపణగా ఆ యొక్క వారాహి అమ్మవారిని చెప్పబడుతూ ఉన్నది. మనం ఎందువల్ల అంటే అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా నాగలి, రోకలి ఈ రెండు ఉంటాయి. నాగలి ఏం చేస్తూ ఉంటుంది? భూమిని దున్నుతూ వ్యవసాయం చేస్తూ ఉంటాం. తదుపరి వచ్చినటువంటి ధాన్యాన్ని మనం చక్కగా దంచుకొని వచ్చినటువంటి ధాన్యంతో మనం వండుకొని తింటాం. అంటే సర్వమానవాళికి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటువంటి శక్తి కూడా వారాహే. ముఖ్యంగా చాలామంది కూడాను మరి ధాన్యం వస్తుంది తింటున్నాం, శక్తి వస్తుంది అనుకుంటున్నారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే శక్తి అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో
అదే శక్తిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం తీసుకుంటే ఈశ్వరుడు అమ్మవారు, పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు సగం సగంగా చెప్పబడుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను అర్ధనారీశ్వర తత్వం అంటే శరీరాలు పంచుకోవడం కాదు, ఒకే శరీరంలో ఇద్దరు కలిసి ఉండడం కాదు, ఒకరి శరీరంలో మరొకరు ఆలోచన స్వరూపంగా శక్తి స్వరూపంగా వారిలో నిమిడీకృతం అయి ఉండడమే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వం. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది, ప్రతి పురుషుడిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తే ప్రకృతి స్వరూపిణి. మరి భూమి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది కదా, సాధనం కదా. భూమి లేకపోతే ఏ పంటలు పండవు, ప్రకృతి అనేటువంటిదే ఉండదు. కాబట్టి ఈ భూ వివాదాలకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎవరైనా మన భూములు అన్యాక్రాంతం చేస్తే వారి మీద మనం వేసినటువంటి కేసులు కావచ్చు. అలాగే గృహయోగం, నూతన గృహయోగం, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టాలి, ఇల్లు కొనుక్కోవాలి అని చాలామంది కోరికలు ఉంటాయి. అలాంటి వారి కోరికలు తీరాలి అంటే గృహయోగం కలగాలి, తప్పనిసరిగా మనకి నూతన గృహయోగం కలగాలి అంటే ఆ యొక్క వారాహి మాత అనుగ్రహం చాలా చాలా అవసరం. ఎలా? ఇల్లు కడుతున్నాం, సగం వరకు కట్టేసాం, ఆగిపోయింది. ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం, ఏదో కారణం చేత ఆ అడ్వాన్స్ మరలా క్యాన్సిల్ చేసుకొని ఆ ఇంటిని మరలా వెనక్కి తీసుకోవడం, అందులో కొంతవరకు మరలా నష్టం పొందడం. అలాగే గృహం కొనుక్కొని గృహప్రవేశం చేయలేనటువంటి యోగం, ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నామో తెలియదు, అలా ఎందుకు దాని మీద అంత డబ్బును ఖర్చు పెట్టామో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఆ ఇల్లు అమ్మవలసినటువంటి పరిస్థితులు. నిజంగా భూ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్ రంగం వారు ఎవరైతే ఉంటారో వారికి వారాహి అమ్మవారి అనుగ్రహం చేత, ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు, దాంట్లో కొంతమంది మాత్రమే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం, రాణింపు చేయగలగడం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వారికి ముఖ్యంగా ఆ భూవరాహ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించాల్సిన అవసరం లేదు. ఇలానే కాకుండా పిల్లలు విద్యాబుద్ధులు ఎవరైతే వ్యసనాల బారిన పడుతున్నారో, పరస్త్రీ వ్యామోహంతో ఉంటారో, దుర్వ్యసనాలు అంటే మద్యం కావచ్చు, మద్యపానం, ధూమపానం, ఇలాంటివి ఏవైనా సరే దుర్వ్యసనాల బారిన పడుతున్నారో అలాంటి వారిని సన్మార్గంలో నడిపించేటువంటి ఒక శక్తి కూడా వారాహి శక్తి. ఇందాక చెప్పుకున్నాం మనం, ఆలోచనా శక్తి, ధారణా శక్తి అంటాం దాన్ని మనం. ఆ ఆలోచన శక్తిని ఏదైతే ఈ జీవితానికి పనికిరాదు, ఈ జీవిత మార్గానికి కావలసినటువంటి సుగమమైనటువంటి ఒక మార్గాన్ని చూపించేటువంటి శక్తి కూడా ఆ యొక్క వారాహి శక్తి అవుతుంది. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న చిన్న వివాదాలు వస్తూ ఉంటాయి, దీనివల్ల విడాకులు తీసుకోవడం, విడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటి వారికి పరస్పరమైనటువంటి ఆకర్షణ కలిగజేసేటువంటి శక్తి కూడా ఆ యొక్క వారాహి అమ్మవారికి ఉంటుంది. మన పిల్లలు ఉంటారు, దుర్వ్యసనాల పాలైపోయి మన మాట వినకుండా, ఈ స్నేహితులు, దుస్నేహాలు, అలానే మనం వద్దన్నా సరే ఏదో వారు ప్రేమించారు అనేటువంటి ఒక వ్యామోహంలో ఆ అమ్మాయి వారి కుటుంబం, వారి సంబంధం సరైనదా కాదా అని చెప్పి అనాలోచితంగా అమ్మాయినే వివాహం చేసుకొని కొన్ని రోజుల తర్వాత మరలా వారిద్దరి మధ్యలో చిన్న సమస్యలు రావడం, వారిద్దరు విడిపోయేటువంటి పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ కూడాను ఈ అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరిగా సన్మార్గంలో నడిపించేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంటుంది. అంటే వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు, మనం సంకల్పించిన సకల కార్యం కూడాను నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పడానికి మంచి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మవారి ఉపాసనా మార్గం ఎలా చేయాలి? ఉపాసన వేరు, ఆరాధన వేరు. ఉపాసన అంటే నిజంగా చెప్పాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా చేసామనుకోండి చాలా వికటించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఎవరికైనా అమ్మే కదా, అమ్మవారు మాకు కూడా అమ్మే కదా అంటే మనం తప్పు చేస్తే అమ్మ ఒక దెబ్బ కొడుతుందా, కొట్టదా? అలాగే వారాహి అమ్మవారికి చేయవలసినటువంటి నియమాలలో కూడా మనం ఏదైనా తప్పుగా చేస్తే తప్పనిసరిగా దాని విపరీతమైనటువంటి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశం కూడా లేకుండా పోలేదు. కాబట్టి ఉపాసనా మార్గం కంటే కూడాను ఆరాధనా మార్గం, ఆరాధన అంటే ఆరాధించడం, ధ్యానించడం,
స్తుతించడం. అమ్మా నువ్వు అలా ఉన్నావు, అమ్మా నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఆ శక్తి ఉంది, నాకు ఇలా అనుగ్రహించు, నాకు ఈ పని చేసి పెట్టు, అష్టోత్తరంలోనూ సహస్రనామంతోనూ అమ్మవారి నామస్మరణతోనూ అమ్మవారి ఆరాధన చేయడం వేరు, ఉపాసనా మార్గం వేరు. ఇక్కడ ముఖ్యంగా ఈ అమ్మవారిని గుప్త నవరాత్రులు అని చెప్పి రేపు రాబోతున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యము నుంచి జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు ఆషాఢ శుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటాం. మనకి ముఖ్యంగా సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు వస్తాయి. ఒకటి చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులని వసంత నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వసంత నవరాత్రులలో ఎక్కువగా లలితాదేవిని ధ్యానిస్తూ ఉంటాం, లలితాదేవిని ఉపాసన పూజ చేస్తూ ఉంటాం. అలాగే శ్రీమద్దేవి శరన్నవరాత్రులు. శరన్నవరాత్రులు అంటే శరదృతులు వచ్చేటువంటి ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యం నుంచి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు వచ్చేటువంటి దసరా అంటాం కదా, అదే శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఆ యొక్క సమయంలో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాం, నవదుర్గల్ని ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే ఇంకొక నవరాత్రి మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. ఆవిడే రాజశ్యామల, మాతంగి, నీలా సరస్వతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వాటిని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తాం. అలాగే ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులనే వారాహి నవరాత్రులు అంటాం. ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉపాసన అనేది రాత్రి సమయాల్లో చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాజశ్యామల నవరాత్రులు, ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే గుప్తంగా అంటే రహస్యంగా ఉండేటువంటి దేవతలు, రహస్యంగా ఆరాధన చేయవలసినటువంటి దేవతలు. అంటే రాత్రిపూట, రాత్రి అంటే చాలామంది కూడాను సాయంత్రం 6:30 కాగానే చీకటి పడిపోయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు, ఆకాశం అంతా నల్లగా అయిపోయింది, అలా కాదు. కనీసం 8 గంటల నుంచి ప్రారంభమైతే రాత్రి 2 గంటల వరకు అమ్మవారి ఉపాసన కానీ ఆరాధన కానీ చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ దేవతల్ని శీఘ్ర దేవతలు, రాత్రి దేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క దశమహావిద్యలు కావచ్చు, సప్తమాతృకుల్లో ఉండేటువంటి వారాహి అమ్మవారు కావచ్చు, ఇలాంటి దేవతల్ని ఎక్కువగా శీఘ్ర దేవతలను పిలుస్తాం. అంటే అతి త్వరగా మనల్ని అనుగ్రహిస్తూ అతి త్వరగా మన కార్యసిద్ధిని చేయగలిగినటువంటి శక్తి అని చెప్పడానికి ఈ యొక్క పేరు ఉంటుంది. శీఘ్ర దేవతలు అనేటువంటి నామకరణం ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం రాత్రి కూడా ఉపాసన చేయాలి అని. ఎందుకు అంటే రాత్రి దేవతలు, ఇప్పుడు మీ గురించి మీ ముందు మాట్లాడితే ఎవరైనా మీకు గొప్పగా ఆనందంగా ఉంటుంది. అలాగే అమ్మవారు సంచరించేటువంటి సమయంలో అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి మార్గం. అలానే అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన మనకి కలగడానికి అవకాశం ఉండేటువంటి మార్గం కూడా రాత్రి సమయంలో. మరి అమ్మవారికి దక్షిణ వామాచారాలు 2 ఉన్నాయి. వీటిలో ఏ ఆచారం చేయాలి అంటే ఎప్పుడు కూడాను సదాచారం దక్షిణాచారం, కుడి చేత్తో సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలతో హోమద్రవ్యాలతో పూజ, అమ్మవారికి పూజ చేసుకున్నా హోమం చేసుకున్నా సాత్వికమైనటువంటి పదార్థాలతో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి మార్గం. మరి అమ్మవారికి నివేదనగా ఏం చేయాలి, ఏం పెట్టాలి అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, భూమికి అధిపతి, భూ వివాదాల పరిష్కారానికి మంచి మార్గము ఈ అమ్మవారు అని చెప్పుకున్నాం. వ్యవసాయం చేసేటువంటి రైతులకైనా, గృహ యోగాలకైనా, భూములు కొనాలి అనుకునేటువంటి వారికైనా, ఆస్తులు పెంచుకోవాలి, స్థిరాస్తి యోగం ఎక్కువగా కలగడానికైనా అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి భూమికి సంబంధించినటువంటి దేవత కాబట్టి భూమి లోపల పండేటువంటి దుంప కూరలు ఏవైతే ఉంటాయో, చిలకడ దుంప కావచ్చు, బంగాళదుంప కావచ్చు, క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా మన సంపదలు కాదు కాబట్టి, మన కూరగాయలు కాదు కాబట్టి, ఇలా దుంప కూరలు ఏవైతే ఉంటాయో అవి ముఖ్యంగా. అలాగే వేరుశనగలు, మనకి శనక్కాయలని చెప్పి తింటూ ఉంటాం, పల్లీలు అంటాం. ఈ పల్లీలు కూడా భూమి లోపలే పండుతాయి కాబట్టి అవి కూడా తప్పనిసరిగా తీసుకొని ఉడకబెట్టి అమ్మవారికి నివేదన చేయడం అనేది చేయవచ్చు. అలాగే అమ్మవారికి తీపి అంటే బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పల్లీలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా పాకం పట్టి అమ్మవారికి
మనం ఈ పల్లి ఉండాలని చెప్పి పిలుస్తూ ఉంటాం, షాపులో కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటివి ఇంట్లో తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చేయడం అనేది చాలా విశేషమైనటువంటి నివేదన అవుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇంకొక పదార్థం ఏమిటి అంటే దానిమ్మ పండు. ఈ దానిమ్మ గింజలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అమ్మవారికి నివేదన చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే ఎర్రగా ఇంకోటి ఉంటుంది, ఏమిటి? పుచ్చకాయ, వాటర్ మిలన్. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి అది మనం ప్రసాదంగా స్వీకరించడానికి మంచిది. అలాగే అమ్మవారికి రక్తవర్ణ పుష్పం అంటే ఎర్రటి పుష్పాలను ముఖ్యంగా చెప్పుకునేటువంటివి ఏంటంటే గన్నేరు పుష్పాలు ఏవైతే ఉంటాయో ప్రప్రధానంగా ఎర్ర గన్నేరు పుష్పాలతో అమ్మవారికి అర్చన కానీ పూజ కానీ చేయడం ద్వారా తొందరగా మనకు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ జాతి మందార పూలు. మందార పుష్పాలు ఉంటాయి కదా, అవి కూడా ఎర్రగానే ఉంటాయి కాబట్టి అలాంటి పుష్పాలతో అమ్మవారిని సేవించడం, అమ్మవారిని పూజించడం, అది అష్టోత్తరం కావచ్చు, సహస్రనామార్చన కావచ్చు. అలాగే అమ్మవారికి 12 నామాలు ఉంటాయి, 12 నామాలు అని చెప్పి. ఆ 12 నామాలతో అయినా సరే అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని మనం భక్తితో భజిస్తే అమ్మవారి అనుగ్రహం చేత సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలానే సకల శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు, ఉన్నత పదవీ యోగాలు, అలాగే శత్రుబాధలు తొలగిపోవటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా విశేషమైనటువంటి స్థాయిలో మనకు కలుగుతాయి. కాబట్టి ఆ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం పొందడానికి వారాహి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడాను కలశం పెట్టుకోవడము అంటే ఏదో మనకు చెంబు పెట్టేసాం, దాంట్లో నీళ్లు పోసేసాం, కొద్దిగా 2 మామిడాకులు వేసేసాం, ఒక కొబ్బరికాయ పెట్టేసాం, దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసాం, అమ్మవారు అమ్మ రామ్మ అంటే కాదు. మంత్ర విధానంగా ఒక బ్రాహ్మణోత్తముని మీ ఇంటి పురోహితుని పిలిపించుకొని చక్కగా ఆ యొక్క కలశంలో వారాహి అమ్మవారిని ఆవాహన చేయడం కానీ, లేదు అది కూడా శక్తి లేదు నిజంగానే చిన్న పసుపు ముద్దతో, పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పసుపుని మనం సంస్కృతంలో ఏమంటాం? హరిద్రం అంటాం. దరిద్ర్య దుఃఖ వినాశని హరిద్రిని. కాబట్టి ఈ యొక్క పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకొని పసుపు గౌరీదేవిలో కూడా వారాహి అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ చేసుకోవచ్చు. తదుపరి ఆ యొక్క అమ్మవారి గౌరీదేవి పసుపుని చక్కగా ఆడవారైతే ముఖానికి పూసుకోవడం, మగవారైతే తిలకధారణగా ధరించడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ అమ్మవారి ఏవైతే నవగ్రహ బాధలు కలిగి బాధపడుతున్నారో, శని బాధలు బాలేదు, రాహుగ్రహం బాలేదు, ఇట్లా ఏవైతే గ్రహ బాధలతో బాధపడుతున్నారో వారికి కూడా ఈ గ్రహ సంచారం అనేది ప్రతికూలం నుంచి అనుకూలానికి మార్చగలిగినటువంటి ఏకైక శక్తి స్వరూపిణి యొక్క వారాహి అమ్మవారు అని చెప్పి పరిపూర్ణంగా విశ్వసించవచ్చు. రాబోయేటువంటి గుప్త నవరాత్రులు ఏవైతే వారాహి నవరాత్రులు ఉన్నాయో జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు ప్రతినిత్యం చక్కగా పూజ చేసుకోండి. చెప్తున్నాను, ఉపాసన విధానానికి వెళ్ళకండి. అది గురువు లేకుండా తీసుకొని ఉపాసన తీసుకొని ఏదో యూట్యూబ్లో మంత్రాలు దొరుకుతున్నాయి, మేము మంత్రం చేస్తాం, జపం చేసేస్తాం, దానివల్ల మాకేదో వస్తుందో అనేటువంటి విధానాలతో మాత్రం వెళ్ళకండి దయచేసి. ఆరాధన అనేది చాలా దివ్యమైనటువంటి ఒక మార్గం. ఇప్పుడు మనం చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఆరాధన భావంతో మనల్ని చూస్తున్నారు, మనల్ని ఆరాధిస్తున్నారు అంటే మనం ఎంత ప్రశాంతంగా వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాం. మన ఇంట్లో పిల్లలకు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరికైనా మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు. అలాగే మనమందరం కూడా మాత యొక్క బిడ్డలం కాబట్టి, పిల్లలం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఆరాధన భావంతో మాత్రమే అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో సకల కార్య దిగ్విజయంగా సాగిపోతూ మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలకు కావలసినటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని సుగమం చేసుకుంటూ అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, ఆ యొక్క వారాహి మాత అనుగ్రహం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకాస్తమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.